హలో అండి అందరికీ. ఇండియన్ నేవీలో జాయిన్ అవ్వాలనుకునే వారికి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి 10th మరియు ఇంటర్ కంప్లీట్ చేసిన అన్మ్యారీడ్ మేల్ మరియు ఫీమేల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. వీరి సెలక్షన్ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా అయితే వీరిని సెలెక్ట్ అయితే చేసుకుంటారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే మనము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంకా అప్డేట్ చేయలేదండి. నోటిఫికేషన్ వచ్చేసి 3rd మే రోజు అయితే వచ్చింది. అప్లికేషన్ ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 13th మే రోజు స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 27th మే వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ కానీ ఇంకా ట్రైనింగ్ డేట్ ఇవన్నీ కూడా అప్డేటెడ్ అని ఇచ్చారు. ఇంకా డీటెయిల్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. ఈ పోస్టులకి 10th మరియు ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎస్ఎస్ఆర్కి అప్లై చేసుకోవాలి. 10th కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంఆర్కి అయితే అప్లై చేసుకోవాలి. ఎస్ఎస్ఆర్కి 17.5 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. అప్లై చేసుకోవాలంటే 12th పాస్ అయి ఉండాలి. 17.5 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఇండియన్ నేవీ కండక్ట్ చేస్తుందండి. ఎస్ఎస్ఆర్ అంటే సీనియర్ సెకండరీ రిక్రూట్స్. ఇంకా దీనికి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇంకా ఏమి క్లియర్గా అప్డేట్ చేయలేదు. ఎలిజిబిలిటీ వచ్చేసి చెప్పాను కదా ఇంతకుముందే, 12th పాస్ అయి ఉండాలి. 17.5 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్లో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ మరియు మెడికల్ టెస్టులు కూడా ఉంటాయి. అవి కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వివరాలకు వస్తే 1st November 2003 నుండి 30 April 2007 ఈ మధ్యలో జన్మించిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో అయితే ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ కానీ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్స్ అయితే ఫస్ట్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది కూడా కంప్యూటర్లోనే ఉంటుందండి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 1 hour. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి. అది పాస్ అయిన తర్వాత మళ్ళీ మెడికల్ టెస్ట్లు కూడా ఉంటాయి. నెక్స్ట్ సిలబస్ అయితే చూద్దాము. సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ మరియు జనరల్ అవేర్నెస్ ఈ 4 పైన అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఎంఆర్కి కూడా సేమ్ అండి. సేమ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ టెస్టులు అయితే ఉంటాయి. వీళ్ళకి వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 30 minutes. 30 minutesలో 50 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళ సబ్జెక్టుకి సంబంధించి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ మరియు జనరల్ అవేర్నెస్ మీద అయితే వీళ్ళకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్. హైట్ మేల్స్కి వచ్చేసి 157 centimeters అయితే ఉండాలి. ఫీమేల్స్ వచ్చేసి 152 centimeters ఉండాలి. రన్నింగ్ వచ్చేసి 1.6 kilometers 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. ఫీమేల్స్ వచ్చేసి 8 minutesలో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ స్క్వాట్ అప్స్ వచ్చేసి 20 times మేల్స్కి, ఫీమేల్స్కి 15 times. పుషప్స్ వచ్చేసి 12 times మేల్స్కి, లేడీస్కి పుషప్స్ ఉండవు. బెంట్ నీ సిటప్స్ ఉంటాయి 10 times ఫీమేల్స్కి. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసి మరిన్ని డీటెయిల్స్ చూసుకోండి. శాలరీ వచ్చేసి స్టార్టింగే 30,000 అయితే ఉంటుందండి. ఇక్కడ దీనికి ఫిజికల్ టెస్ట్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. ఎవరైతే 10th మరియు ఇంటర్ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.